రామాయణాన్ని ఎందుకు చదవాలంటే మన సమాజంలో అమ్మా నాన్నలు, పిల్లలు, అన్నదమ్ములు, భార్యాభర్తలు, గురు శిష్యులు, స్నేహితులు ఇలా చాలా రోల్స్ ఉంటాయి. మరియు వారి వారి మధ్య సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఈ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలో మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది రామాయణం. ఒక ఆదర్శమైన సమాజానికి రామాయణం పునాది లాంటిది. రామాయణం మహాకావ్యం లేదా ఇతిహాసం అని కూడా అంటారు. వాల్మీకి మహర్షి దీనిని రచించాడు. రామాయణంలో 6 భాగాలుంటాయి. ఈ భాగాల్ని కాండలు అని కూడా అంటారు. మరియు 24,000 శ్లోకాలు ఉంటాయి. కొన్ని రచనల్లో 7 కాండలు అని కూడా చెబుతారు. కానీ ఇక్కడ మనకు వాల్మీకి రామాయణం 10th క్లాస్ ప్రకారం 6 కాండలు ఉంటాయి. అవి బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ. ఒకరోజు నారద మహర్షి వాల్మీకి ఆశ్రమానికి వస్తే వాల్మీకి ఒక ప్రశ్న అడుగుతాడు. అన్ని సుగుణాలు గల వ్యక్తి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నాడు, అతనే రాముడు అని రాముని గురించి మరియు రామాయణాన్ని గురించి వాల్మీకి మహర్షికి చెబుతాడు నారదుడు. రాముని కథ వాల్మీకి మనసులో నాటుకుపోతుంది. నారదుడు చెప్పిన మాటలు వాల్మీకి మీద ఎంతో ప్రభావం చూపిస్తాయి. ఒకరోజు వాల్మీకి మరియు అతని శిష్యుడు భరద్వాజ స్నానం చేయడానికి తమసా నదికి వెళ్తారు. ఈ తమసా నది అనేది గంగా నదికి ఉపనది. ఆ నది దగ్గర ఒక కొమ్మ పైన క్రౌంచ పక్షుల జంటను వాల్మీకి చూస్తాడు. అవి ఎంతో సంతోషంగా ఉండటం గమనిస్తాడు. ఇంతలో ఒక వేటగాడు బాణంతో మగపక్షిని చంపుతాడు. ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోతుంది. ఇది చూసిన వాల్మీకి ఎంతో బాధతో ఇలా ఒక శ్లోకం చెబుతాడు. ఆ శ్లోకం అర్థం ఏంటంటే, ఓ కిరాతకుడా, క్రౌంచపక్షి జంటలో పరవశమై ఉన్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు. ఈ శ్లోకాన్ని వాల్మీకి ఆవేశంలో చెబుతాడు. కానీ ఆ శ్లోకం యొక్క ఛందస్సు చాలా కరెక్ట్ గా ఉంటుంది. ఈ విషయాన్ని వాల్మీకి తర్వాత గమనిస్తాడు మరియు ఆశ్చర్యపోతాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చాక కూడా వాల్మీకి మనసులో పక్షి గురించి బాధపోదు. దాని గురించి బాధపడుతూ ఉంటాడు. ఒకరోజు వాల్మీకి ఆశ్రమానికి బ్రహ్మదేవుడు వస్తాడు. బ్రహ్మ ఎదురుగా ఉన్నా కూడా క్రౌంచ పక్షి బాధ వాల్మీకిని వదలదు. అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వుతో ఇలా అంటాడు, ఓ ఋషి, ఈ ఛందస్సులోనే శ్రీరామచరిత్రను రాయి అని చెబుతాడు. బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు శ్రీకారం చుడతాడు వాల్మీకి మహర్షి. రామాయణం మొదలు. కోసల దేశంలో సరయూ నది ఒడ్డున అయోధ్య నగరం ఉంటుంది. అయోధ్య అంటే యోధులకు కూడా జయించడానికి వీలు కానిది అని అర్థం. మనువు ఈ నగరాన్ని నిర్మించాడు. కోసల దేశ రాజు దశరథ మహారాజు. సుమంత్రుడు ప్రధానమంత్రి మరియు 8 మంది మంత్రులు ఉంటారు. వశిష్ఠ, వామదేవులు అతని ప్రధాన పురోహితులు మరియు గురువులు. పిల్లలు లేని దశరథుడు సంతాన ప్రాప్తి కోసం పుత్రకామేష్టి యాగాన్ని చేయాలనుకుంటాడు. సుమంత్రుడు ఈ యాగం చేయడానికి ఋష్యశృంగ మహర్షిని పిలువమని చెబుతాడు. ఋష్యశృంగ మహర్షి వచ్చి యజ్ఞం మొదలు పెడతాడు. మరోవైపు రావణాసురుడు బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల అతని ఆగడాలు పెరిగిపోతాయి. అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇది తట్టుకోలేక దేవతలందరూ బ్రహ్మని కలిసి సహాయం కోరతారు. రావణుణ్ణి చంపమని అడుగుతారు. బ్రహ్మ ఇలా అంటాడు, రావణుడు గంధర్వ, యక్ష, దేవ, దానవుల చేతిలో మరణం లేకుండా నన్ను వరమడిగాడు, కానీ మనుషుల ప్రస్తావన చేయలేదు. కాబట్టి మనిషి చేతిలోనే అతని మరణం ఉంది అని చెబుతాడు. అప్పుడు అందరూ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి మనిషి రూపంలో వచ్చి రావణుని చంపమని అడుగుతారు. అప్పుడు విష్ణువు రాముని అవతారంగా దశరథుని కడుపున పుట్టడానికి సిద్ధమవుతాడు. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి ఒక పురుషుడు వచ్చి బంగారు పాత్రలో పాయసాన్ని ఇస్తాడు. దీన్ని దశరథుడు తన 3 భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పంచుతాడు. సంవత్సరం తరువాత 4 పిల్లలు పుడతారు. ఈయన దశరథుడు, ఆయన 3 భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. మొదటి భార్యకు రాముడు పుడతాడు. రెండో భార్యకి లక్ష్మణ, శత్రుఘ్నులు పుడతారు. మూడో భార్య కైకేయికి భరతుడు పుడతాడు. ఎవరు పెద్ద ఎవరు చిన్న ఈ పిల్లల్లో మనం గమనిస్తే, మొదటగా నవమి నాడు రాముడు పుడతాడు. దశమి నాడు ఈ 3 పుడతారు. సో పెద్దవాడు రాముడు, రెండోవాడు భరతుడు, 3, 4 లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు. వీరు పెరుగుతున్నప్పుడు వేదాలు నేర్చుకుంటారు. అలానే ధనుర్విద్య కూడా నేర్చుకుంటారు. ఈ 4 తల్లిదండ్రులని మరియు గురువులని ఎంతో గౌరవించేవారు. ఒకరోజు దశరథుడు తన మంత్రులు, పురోహితులతో తన కొడుకుల వివాహం గురించి మాట్లాడతాడు. సరిగ్గా అదే సమయంలో విశ్వామిత్రుడు వస్తాడు. దశరథునితో ఇలా అంటాడు, ఓ రాజా, నేనొక యజ్ఞాన్ని చేద్దాం అనుకున్నాను. కానీ మారీచుడు, సుబాహు అనే 2 రాక్షసులు ఆ యజ్ఞానికి అడ్డంకులు కలిగిస్తున్నారు. శ్రీరాముణ్ణి 10 రోజుల పాటు నా వెంట పంపండి. రాముడు వారిని చంపగల సమర్థుడు అని అంటాడు. అప్పుడు దశరథుడు ఇలా అంటాడు, రాముడికి 16 ఏండ్లు కూడా లేవు.
ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు, యుద్ధ విషయాలతో తగిన పరిచయం లేదు కనుక దయచేసి నా రాముని కోరకండి, అంతగా కావాలంటే నేను మీ వంట వస్తాను అంటాడు. విశ్వామిత్రుడికి కోపం వస్తుంది. అప్పుడు వశిష్ఠ మహర్షి దశరథుడికి సర్ది చెప్పి రామలక్ష్మణులను పంపిస్తాడు. సరయూ నది తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రిస్తారు. మరుసటి రోజు పొద్దున్నే విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మేలుకోమని ఇలా అంటాడు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్ధుల కర్తవ్యం దైవమాహనికం. అంటే కౌసల్యాదేవి సత్సంతానమైన ఓ రామ, తూర్పున ఉషకాంతులు ప్రసరిస్తున్నాయి, నిద్రలేచి నిత్యకర్మలను ఆచరించమంటాడు. గురువాక్యం పాటిస్తాడు రాముడు. విశ్వామిత్రుడు రామునికి ఎన్నో దివ్యాస్త్రాలను ఇస్తాడు. తరువాత వారు కొంత దూరం ప్రయాణించాక మలద, కరూస అనే జనపదాలకు చేరుకుంటారు. అక్కడ ఉన్న తాటకి అనే రాక్షసిని వధించమని రాముడితో చెబుతాడు విశ్వామిత్రుడు. రాముడు మౌనంగా ఉంటాడు. ఇది గ్రహించిన విశ్వామిత్రుడు ఇలా అంటాడు, నువ్వు ఒక స్త్రీ అని చూస్తున్నావా? ఏం పర్వాలేదు, స్త్రీ అయినా ధర్మం తప్పితే చంపవచ్చు అంటాడు విశ్వామిత్రుడు. తాటకిని వధిస్తాడు రాముడు. తరువాత అందరూ సిద్ధాశ్రమానికి చేరుకొని అక్కడ యజ్ఞాన్ని మొదలు పెడతారు. యజ్ఞం మొదలవుతుంది. సరిగ్గా 5 రోజుల తర్వాత చనిపోయిన తాటకి కొడుకులు 2 వస్తారు. వారి పేర్లు మారీచుడు, సుబాహు. రాముడు వారి మీద దాడి చేస్తాడు. సుబాహు చనిపోతాడు. మారీచుడు తప్పించుకు పారిపోతాడు. తరువాత యజ్ఞం పూర్తి చేస్తారు. రాముడు ఇంకా ఏం చేయాలో ఆజ్ఞాపించమంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు, ఓ రామ, మిథిలానగర రాజు జనక మహారాజు ఒక యజ్ఞాన్ని చేద్దామనుకుంటున్నాడు. మనం అక్కడికి వెళ్దాం. అక్కడ అద్భుతమైన ఒక మహాధనస్సు ఉంది. నువ్వు దాన్ని చూడొచ్చు అంటాడు. సరే అని అందరూ మిథిలా నగరానికి బయలుదేరుతారు. దారిలో గౌతముడి శాపం వల్ల రాయిగా మారిన అహల్యకు రాముని వల్ల శాప విముక్తి కలుగుతుంది. మరుసటి రోజు జనక మహారాజు దగ్గరకు చేరుకుంటారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణుల గురించి జనకుడికి చెబుతాడు. మరియు ఆయన దగ్గరున్న శివధనస్సుని చూపమంటాడు. అప్పుడు జనకుడు ఇలా అంటాడు, ఒకరోజు నేను యాగం కోసం భూమిని దున్నుతుండగా ఒక పాప దొరికింది. నాగటి చాలున దొరికినందువల్ల ఈమెకు సీత అనే పేరు వచ్చిందని చెబుతాడు. ఎవరైతే శివధనస్సును ఎక్కుపెట్టగలరో వారే సీతకు తగిన భర్త అంటాడు. గతంలో ఎందరో రాజులు వచ్చి శివధనస్సు ఎక్కుపెట్టడానికి ప్రయత్నించారు, కానీ ఎవ్వరూ ఎత్తలేకపోయారు. ఇదంతా విని శివధనస్సును తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు. సరేనన్నాడు జనకుడు. విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనస్సు మధ్య భాగాన్ని అవలీలగా పట్టుకుని వింటినారిని సంధించాడు. అల్లెతాడును లాగాడు రాముడు. విల్లు పెద్ద శబ్దంతో విరిగింది. ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని రాముని తండ్రి దశరథ మహారాజుకు తెలుపుతారు. అయోధ్య నుంచి అందరూ తరలి వస్తారు. రామునికి సీతను, లక్ష్మణుడికి ఊర్మిలను, భరతునికి మాండవిని, శత్రుఘ్నకి శృతకీర్తినిచ్చి పెళ్లి చేస్తారు. సీత, ఊర్మిళ జనకుని కూతుళ్ళు, మాండవి, శృతకీర్తి కుశధ్వజుని కూతుళ్ళు. ఈ కుశధ్వజుడు ఎవరంటే జనకుడి తమ్ముడు. మరునాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి హిమాలయ పర్వతానికి వెళ్ళిపోతాడు. తరువాత బంధుమిత్ర సమేతంగా దశరథుడు అయోధ్యకు బయలుదేరతాడు. తరువాత గండ్రగొడ్డలిని, ధనుర్బాణాలను ధరించి పరశురాముడు ఎదురైతాడు. అతను ఎంతో కోపంగా ఉన్నాడు. రాముడితో ఇలా అంటాడు, శివధనుస్సును విరిచావంట కదా, అంత గొప్పవాడివా నువ్వు? అయితే ఇప్పుడు ఈ వైష్ణవ ధనుస్సును కూడా ఎక్కుపెట్టమని సవాల్ విసురుతాడు. సరేనని రాముడు అవలీలగా ఎక్కుపెడతాడు. ఓటమిని అంగీకరించిన పరశురాముడు మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోతాడు. తరువాత అందరూ అయోధ్య చేరుకుంటారు. ఆ తరువాత భరతుడు శత్రుఘ్నతో కలిసి కొన్ని రోజులు ఉండి రావడానికి మేనమామ వెంట వాళ్ళ తాతగారింటికి వెళ్తారు. రామలక్ష్మణులు తల్లిదండ్రుల దగ్గర అయోధ్యలోనే ఉంటారు.